నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను భారతి. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో ఏవన్గా ఉన్న వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ నందిగాం సురేష్ తుళ్లూరు పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. కానీ పోలీసులు ఆయన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో నుంచి నందిగుండ విజయవాడ వైపు బోట్లో వెళ్లడానికి సిద్ధం చేసుకోగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి తన బంధువైన తేదేపా కార్యకర్త ఇసుకుపల్లి కృష్ణపై సోదరుడు వెంకట్తో కలిసి సురేష్ విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఎయిమ్స్లో చేర్చారు. దీంతో అప్రమత్తమైన నందిగాం సురేష్ తన ఇంటిపైకి దాడికి వచ్చారని ముందుగానే భార్యను తూళ్లూరు స్టేషన్కు పంపి ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు చేసినట్టుగా రసీదు తీసుకున్నారు. పట్టుబడి రసీదు తీసుకోగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రాత్రి వేళ నుంచే సురేష్ కదలికలపై కన్నేశారు. ఆయన లంకలో కొత్తగా నిర్మించుకున్న 3 అంతస్తుల ఇంట్లో ఉన్నాడని నిర్ణయించుకొని అక్కడకు వెళ్లేందుకు అర్ధరాత్రి వేళ సిద్ధమయ్యారు. కొందరు యూనిఫామ్లో, మరికొందరు పోలీసులు మఫ్టీలో లంకలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. సురేష్ తన ఇంటి ప్రధాన గేటుకు తాళం వేసి ఉంచారు. ఇలాగైతే పోలీసులు వెనుదిరుగుతారని భావించారు.
3 నెలలు అయింది నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన కలిసేలా మీరు ఒక్కనే తీసుకొచ్చారు. ఇరవై 24 గంటల గడవలా వచ్చారు చేశారు. 3 నెలల కేసు పెట్టే ఎంపీ గారు 3 నెలలు అయింది నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? ప్రధాన గేట్ నుంచి ఇంటి లోపలికి సుమారు 200 మీటర్ల దూరం ఉంది. అక్కడ లోపల ఎవరూ కనిపించారు. దీంతో కొంతమంది పోలీసులు ముందు వైపు నుంచి గేటును నెట్టుకొని వెళ్లారు. మరికొందరు ఇంటి వెనక వైపునున్న కెనాల్ మార్గం నుంచి లోపలికి వెళ్లారు. ముందు నుంచి పోలీసులు ప్రవేశిస్తే వెనక వైపు కెనాల్ నుంచి నదిలోకి బోటు ద్వారా ప్రవేశించి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వెనక నుంచి కొందరు పోలీసులు ప్రవేశించడంతో ఎటు కదల్లేని పరిస్థితి ఉంది. అయితే అప్పటికే ఇంట్లో సురేష్తో పాటు కుటుంబీకులు, బంధువులు తదితరులు కూడా తిష్టవేశారు. వారందరినీ ఛేదించుకుని సురేష్ను బయటకు తీసుకొచ్చి పోలీస్ జీప్లో స్టేషన్కు తరలించారు. ఒకే ఊరు, ఒకే సామాజిక వర్గం, ఆపై బంధువు. తాను చేసిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేయడమే భ్రమలో ఉంటూనే సురేష్ మరోవైపు పరారయ్యేందుకు కూడా ఎత్తుగడ వేశారని పోలీసులు నిర్ణయించుకొని పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు నందికొండ సురేష్ గారు వారికి ప్రీవియస్గా ఏదో గెలిచేసి ఉన్నది. ఆ గెలిచేసి దృష్టిలో పెట్టుకొని నందికొండ సురేష్ గారు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కారులోకి వచ్చి అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి తగిలించడం జరిగింది. వాళ్ళు కింద పడ్డాడు. ఏంటి చూసుకొని నడపండి కారు అని చెప్పి అతను వాళ్ళని గట్టిగా మాట్లాడితే అదే టైంలో ఎంపీ గారు కారు ఫాలో అవుతున్న ఒక 7-8 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంపీ గారు, ఎక్స్ఎంపీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు, అనుచరులు అందరూ అతన్ని అక్కడే విశేషంగా కొట్టారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి, ఎక్స్ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి. అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కొట్టడం జరిగింది. వీడు ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని చంపి నదిలో పడేస్తే పీడ వదిలిపోద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇతను భయపడిపోయి వాళ్ళ సమక్షం నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళి వాళ్ళ బంధువులు, పెద్దల సహకారంతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరాడు. ఎయిమ్స్ హాస్పిటల్లో సుమారు ప్రాణాపాయలో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు మరియు 7-8 మంది వాళ్ళు చూస్తే గుర్తుపట్టగలను అని ఆయన చెప్పడం జరిగింది. అందుకని సురేష్ చేతిలో దెబ్బతిని ప్రాణాపాయలో ఉన్న ఎవరైతే కృష్ణ ఎల్ఎస్ రాజు ఉన్నాడో ఆయన షెడ్ మీద ఎఫ్ఐఆర్ చేసి దాని ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి ఈరోజు మధ్యాహ్నం ఎక్స్ఎంపీ గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదే గ్రామానికి చెందిన గేట్